ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమని అక్టోబర్ 7, 31 ఎపిసోడ్. 101 శ్లోకాలు అయినాయి. 31 కదా, 32 ఎపిసోడు. అక్టోబర్ 7వ తారీఖు. 101 శ్లోకాలు అయినాయి. ఇవాళ 102వ శ్లోకంతో ప్రారంభం. సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాచ్చిదాత్మనః పుంసః వ్యాసాదికమివ తక్షస్థేనైవాత్మ భవత్యసంగో అయం. సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాచ్చిదాత్మనః పుంసః వ్యాసాదికమివ తక్షస్థేనైవాత్మా భవత్యసంగోయం. సర్వవ్యాపృతికరణం లింగం ఇదం స్యాత్ చిదాత్మనః పుంసః వ్యాసాదికం ఇవ తక్షణః తేన ఏవ ఆత్మా భవతి అసంగః అయం. ఇక చిదాత్మనః జ్ఞానస్వరూపియగు. చిత్ అన్నా కూడా జ్ఞానం అన్నా కూడా కొంచెం భేదంతో సమానమే. పుంసః జీవునకు. పుంసః అంటే నిజానికి పురుషుడే జీవుడు. శరీరం అనేది ప్రకృతి అయితే శరీరంలో ఉన్న నేనైన నేను పురుషుడన్నా జీవుడన్నా ఒకటి. పుంసః జీవుడు. ఇదం లింగం, ఈ లింగ శరీరము
అంటే సూక్ష్మ శరీరానికి ఏ కర్మ వ్యక్తిత్వం లేదు. అది స్థూల దేహంలో వచ్చినప్పుడు ఈ సూక్ష్మ దేహంలో మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు కలిపి దీన్ని సూక్ష్మ శరీరం అంటాం. లింగ శరీరం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఏ స్థూల శరీరంలో ఏ జీవుడు ఏ నేనైతే ఉన్నాడో వాడికి ఒక ప్రత్యేకమైన కారణ శరీరం ఉండి ప్రత్యేకమైన ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడు. ఈ సూక్ష్మ శరీరానికి ఆ ప్రారంధం అనుభవించేవాడి యొక్క గుర్తు వచ్చింది. లింగం అంటే గుర్తు కాబట్టి సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అంటారు. చివరిలో ఎవరికి మోక్షం వచ్చిందంటే పలానా రామయ్యకి పలానా కృష్ణమూర్తికి వచ్చిందని అనటానికి ఆ గుర్తు, అతని యొక్క సూక్ష్మ శరీరం చివరికి ఆ గుర్తుగా ఉన్నటువంటి వాడు ఎవడో రామయ్య, కృష్ణమూర్తి, వాడు ముక్తుడయ్యాక సూక్ష్మ శరీరం ఉండదు. అంటే ఒక జీవుడికి, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు ఆ సూక్ష్మ శరీరం ఒక గుర్తుగా ఉంటుంది. అందుకని లింగ శరీరం అని పేరు. శరీరం అంటే మళ్ళీ చెప్తున్నా, శీర్యతే ఇది శరీరః. నశించేటువంటి గుణం ఉన్నది ఏదైతే ఉందో దాని పేరు శరీరం అని. స్థూల శరీరం మనకి తెలుసు, నశిస్తోంది, చావు పుట్టుక ఉంది కాబట్టి. అది స్థూల శరీరానికేగా. స్థూలం అంటే స్తంభంలాగా ఇంద్రియ గోచరంగా గుర్తించబడటానికి వీలుగా ఉంటుంది. సూక్ష్మం అంటే అలా ఇంద్రియ గోచరంగా గుర్తించబడటానికి వీలు లేకుండా ఉంటుంది. అయినా మనసు అనేది ఒకటి ఉంది, అది ఆలోచిస్తోంది. బుద్ధి అనేది ఒకటి ఉంది, అది ఆలోచిస్తోంది, అది నిర్ణయిస్తోంది. ప్రాణం అనేది ఒకటి ఉంది, దానివల్ల వాడు జీవిస్తున్నాడు, ప్రాణం పోతే చచ్చిపోతాడు అని ప్రాణము, మనసు, బుద్ధి ఇవన్నీ మనం అనుకుంటున్నాం. అది ఎలా ఉంటుందో ఎవరు చూడటానికి కూడా కుదరదు. అలా స్థూలంగా చూడటానికి కుదరని దాన్ని సూక్ష్మము అంటాం. ఇదం లింగం, ఈ లింగ శరీరము. తక్షణ నా క్షా కింద నా వత్తు. వడ్లవానికి అంటే కంసాల భక్తుడు బంగారం చేసేవాళ్ళు, వడ్రంగి బంగారం చేసేవాళ్ళని వడ్లవాణి అంటారు. వ్యాసాధికమివ, వడ్రంగిని కూడా వడ్లవాణి అంటారు. బాడిస మొదలగు ఆయుధం సముదాయము వలె సర్వవ్యాపృతి సమస్త వ్యాపారములకు కరణం, ఉపకరణముగా, సాధనముగా స్యాత్ అగును. తేనైవ ఆ కారణము చేతనే అయమాత్మ, ఈ జీవాత్మ అసంగః సంగము లేనిదిగా భవతి అగుచున్నది. చిత్స్వరూపుడైనటువంటి జీవునకు, చిత్ అంటే చిదాత్మ, చిత్స్వరూపుడైన జీవుడు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. చిత్ అంటే, చిత్ అనేటువంటిది ఆ చైతన్యము చిత్రూపంగా ఉంటుంది. అది వ్యాపించినప్పుడు చైతన్యం అనే పేరు. వ్యాపించకపోతే చిత్తు, వ్యాపిస్తే చైతన్యం. ఇక్కడ ఆత్మ అనేటువంటిది ఎక్కడో ఒక చోట, ఒక కేంద్రంలో మనలో ఉంది, అది చిత్తు. స్వరూపం అనేటువంటి పేరు ఎప్పుడు వాడతామంటే వ్యాపకం లేనప్పుడు దాని స్వరూపం అంటాం. చైతన్య వ్యాపకం అనరు, చైతన్యమే వ్యాపకం. వ్యాపకంలో ఉన్న దాన్నే, వ్యాపకం కాకపోతే చిత్తు, వ్యాపకం అయితే చైతన్యం. వ్యాపకం కాని దానికి స్వరూపం అంటారు. సచ్చిదానంద స్వరూపుడు అంటే పరబ్రహ్మము, ప్రపంచం లేదుగా. సచ్చిదానందము అంటే అప్పుడు ప్రపంచం ఉంది, అక్కడ కూడా సచ్చిదానందం వ్యాపకం కాదు. ఒక శరీరం వచ్చింది, శరీరంలో ఆత్మ ఉన్నది, ఆత్మ యొక్క ప్రకాశం శరీరం అంతా సూర్యుడు అక్కడ ఉండి ఎండ ఇక్కడ దాకా వచ్చినట్లుగా ఆత్మ హృదయంలో ఉండి పంచకోశాల్లో కూడా వ్యాపించి ఉంటుంది. వ్యాపించినప్పుడు ఆ వ్యాపకంగా ఉన్న ప్రకాశాన్ని చైతన్యం అంటాం. ఈ చైతన్యం నిజానికి వ్యాపకం లేకపోతే చిత్ అంటాం. చంద్రుడు అక్కడ ఉన్నాడు, వెన్నెల ఇక్కడ దాకా ఉంది. వెన్నెల వరకు చెప్తేనేమో చైతన్యము, చంద్రుడి వరకు చెప్తే చిత్తు. ఆ విధంగా అర్థం చేసుకుందాం. చిత్ అన్నా జ్ఞానం అన్నా ఒకటే. సచ్చిత్ ఆనందం తటస్థ లక్షణంలో స్వరూపానికి వెళ్ళేసరికి సత్ అనేది సత్యము, చిత్ అనేది జ్ఞానము,
ఆనందం అనేది అనంతం. అక్కడ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని స్వరూప లక్షణం పెడుతుంది. స్వరూపం అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి స్వరూపం. సచ్చిత్ ఆనందం అన్నప్పుడు సృష్టిలో కూడా అదే ఉంది, కానీ దాని యొక్క ప్రకాశం ప్రపంచం అంతా, జగత్తంతా, పిండాండంలో శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. వ్యాపకానికి కేంద్రంగా ఉంది చిత్ అయినా కానీ వ్యాపించినటువంటిది ప్రకాశం. ఇప్పుడు జీవుడు అనేప్పుడు ఏమయ్యాడు? జీవుడు అనేవాడు వ్యాపకంగా లేడు, అందుకని చిత్ స్వరూపుడు. వాడి యొక్క చైతన్యం నఖశిఖ పర్యంతము శరీరం అంతా అన్నమయ కోశంలో, ప్రాణమయ కోశంలో, పంచకోశాల్లో కూడా వ్యాపించి ఉంది. ఆ చిత్ వ్యాపకంగా ఉన్న దాన్ని చైతన్యం అన్నాం. చిత్తు చైతన్యం రెండు కలిసే ఉంటాయి. చంద్రుడిని ఎడబాయని వెన్నెలలాగా, చంద్రుడి చిత్తు అయితే వెన్నెల చైతన్యంలాగా రెండు కలిపే ఉంటాయి. మనం చెప్పేటప్పుడు ఆ చైతన్యంగా ఉన్న దాని యొక్క కేంద్రము చిదాత్మ. ఇక్కడ జీవుడే చిదాత్మ స్వరూపుడు. ఈ సూక్ష్మ శరీరము తత్సంబంధ సకల వ్యాపారములకు వడ్లవాణి బాడిస మొదలుగా ఆయుధం సామాగ్రి వలె సాధనముగా ఉన్నది. సాధనం అంటే పనిముట్టుగా ఉంది. జీవుడికి ఈ శరీరం పనిముట్టుగా ఉంది, సూక్ష్మ శరీరం. అంటే ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఆ స్థూల శరీరాన్ని ప్రాణంతో జీవింపజేస్తూ దాని పనిముట్టుగా వాడుకుంటూ అందులో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలతోటి ఆ ప్రారంభ కర్మని అనుభవిస్తూ కొత్త కర్మ చేస్తూ జ్ఞానేంద్రియాల ద్వారా 5 విషయాల జోలికి వెళ్తూ విషయాల్ని ముద్రించుకుంటూ విషయాల ద్వారా మళ్ళీ ప్రతిస్పందిస్తూ మళ్ళీ ఆగామి కర్మ, కొత్త కర్మ చేస్తూ ఇదంతా చేసేటువంటి దాంట్లో ఇంద్రియాలు, ప్రాణము, మనసు ఇవన్నీ కలిపి ఒక సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది జీవుడికి పనిముట్టు. సూక్ష్మ శరీరమే తాను కాదు. స్థూల శరీరం ఎట్లా పనిముట్టో సూక్ష్మ శరీరం కూడా జీవుడికి పనిముట్టే. తనకు సంబంధించిన సమస్త కార్యములను ఎట్లు చేయుచున్నాడో వడ్రంగతను, అలాగనే జీవుడు ఈ సూక్ష్మ శరీరంలో ప్రవేశించి నానావిధ స్వప్న వ్యవహారములను చేయుచున్నాడు. ఈ జీవుడు సూక్ష్మ శరీరంలో ప్రవేశించి సూక్ష్మ శరీరం ద్వారా జీవుడు స్వప్నావస్థ అనుభవిస్తున్నాడు. అక్కడ స్వప్న లోకంలో, స్వప్నావస్థలో జీవుడు అక్కడ వ్యవహారం చేస్తున్నాడు. ఆయనను వడ్లవాడు తన ఆయుధ సామాగ్రి కంటే విలక్షణమైనట్లు ఆ సుత్తి, ఆ బాడిస, ఉలి, ఇవన్నీ రంపము ఇవన్నీ వాడుకుంటాడు కదా. ఆ వడ్రంగే సుత్తి అయ్యాడా, వడ్రంగే బాడిస అయ్యాడా, వడ్రంగే ఉలి అయ్యాడా, వడ్రంగే రంపం అయ్యాడా? కాలేదుగా. వడ్రంగి వేరు, అతని పనిముట్లు వేరులాగా జీవుడు వేరు, సూక్ష్మ శరీరం అనే పనిముట్టు వేరు. జీవుడు వేరు, స్థూల శరీరం అనే పనిముట్టు వేరు. జీవుడు వేరు, కారణ శరీరం కూడా వేరు. 3 శరీరాలు జీవుడి కంటే వేరు. ఆ జీవుడి శరీరాన్ని ఉపయోగించుకుంటూ సూక్ష్మ శరీరం ద్వారా స్వప్నావస్థ వింటున్నాడు. ఇంతకుముందు శ్లోకంలో స్థూల శరీరాన్ని పనిముట్టుగా చేసుకొని జాగ్రత్త అవస్థ అనుభవిస్తున్నాడు. ఈ శ్లోకంలో సూక్ష్మ శరీరాన్ని పనిముట్టుగా చేసుకొని స్వప్నావస్థ అనుభవిస్తున్నాడు. కారణ శరీరాన్ని పనిముట్టు చేసుకొని సుషుప్తావస్థ కూడా అనుభవిస్తాడు రాబోయే శ్లోకంలో. అందుచే ఈ ఆత్మ అసంగమై ఉంటున్నది. ఆత్మ నిజానికి ఈ జీవుడు కానీ, ఆత్మ కానీ, ఈ చిత్స్వరూపుడు కానీ ఈ 3 అవస్థలు, ఈ శరీరాలు, ఈ బాధలు, సుఖదుఖాలు, అనుభవాలు ఇవన్నీ కూడా మనస్సు వరకే పరిమితం కానీ జీవుడికి లేవు. జీవుడు వీటికంటే వేరు. పనిముట్ల కంటే ఆ వడ్రంగతను ఎలా వేరో, బంగారు పని చేయడానికి పనిముట్లు ఏదైతే వాడి బంగారం నగలు చేస్తున్నాడో పనిముట్లు ఉపయోగిస్తాడు తప్ప పనిముట్లు వాడు ఒకటే కాదు. మొన్న ఒక ఉదాహరణ చెప్పాం. ఒక గృహంలో ఉన్న యజమాని, గృహం వేరు యజమాని వేరు, కానీ గృహమే నేనన్నట్లు అంటాడు. అలాగే స్థూల శరీరం ఒక గృహము, సూక్ష్మ శరీరం కూడా ఒక గృహము. లేకపోతే 3 అవస్థలు అనుభవించేటప్పుడు ఆ జీవుడికి పనిముట్లు, ఉపకరణాలు. ఉపకరణము తాను ఒకటెట్లా అవుతాడు? తను వేరు, ఉపకరణం వేరు. అందుచే ఈ ఆత్మ ఈ మనస్సుకి
స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి వీటన్నిటికీ కూడా అసంగమై ఉంటున్నది, అంతగా ఉన్నది. సంగత్వం లేదు అంటే అంటుతోంది. సంగత్వం అంటే అంటటం, సంగత్వం లేదు అంటే అంటట్లేదు. అసంగంగా ఉందన్నా కూడా అంటట్లేదు, అంటకుండా ఉన్నది. వడ్లవాడు ఆయుధ సామాగ్రి ద్వారా చెక్కుట మొదలైన పని యందు కర్తయని వ్యవహరింపబడుతున్నాడు. అంత మాత్రమే. అతను ఇవన్నీ చేయటానికి కర్త. అలాగే జీవుడు కూడా ఈ సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకుంటూ కర్త అవుతున్నాడు. అయితే సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యత చెంది కర్త అయినప్పుడు కర్మ అంటుకుంటుంది. సూక్ష్మ శరీరం నేను కాదు, ఇది నా పనిముట్టు, నేను వేరే ఉన్నాను అన్నప్పుడు అక్కడ కర్తకి కర్మ అంటట్లా. అంత మాత్రమే. ఇక్కడ విడగొడుతున్నాడు. భగవద్గీతలో నిష్కామ కర్మ యోగం చెప్పినప్పుడు ఎలా నిష్కామ కర్మ చేయాలి అన్నప్పుడు ఇదిగో ఇక్కడ విడగొడుతున్నాడు. సూక్ష్మ శరీరం నీ పనిముట్టు అన్నప్పుడు నీకు కర్మ లేదు. సూక్ష్మ శరీరమే నేను అంటే నీకు నీకు కర్మ అంటుకుంది. ఒక కత్తి పెట్టి ఎవరినో నరికాడు. కత్తి నరికిన వాడికి పనిముట్టు. కత్తి వేరు తాను వేరు. కత్తి వేరు తాను వేరైనప్పుడు ఏమైంది? కత్తికి కర్మ అంటింది. హత్య చేయాలనేటువంటి భావంతో నువ్వు హత్య చేసావు కాబట్టి అప్పుడు కత్తి పనిముట్టు అయింది. అప్పుడు కర్మ ఎవరికింది? హత్య చేసిన వాడికి వచ్చింది. కాబట్టి పనిముట్టే నువ్వు అయినట్టుగా జాగ్రత్త అవస్థ నేను అనుకొని జాగ్రత్త అవస్థలో చేసేటువంటి పాప పుణ్యాలు నీకు అంటించుకున్నావా, నువ్వు పునర్జన్మలకు వెళ్తావు. జాగ్రత్త అవస్థ వేరు, నేను వేరు. ఈ జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ అనుభవించేవన్నీ నా పనిముట్లు నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు ఆ కర్మలన్నీ వీటి ద్వారా జరిగినాయి, నీకు సంబంధం లేదు. నువ్వు నిజంగా సంబంధం లేనట్టు ఉన్నావు అనుకో, నువ్వు కర్మే చెయ్యు. ఒకవేళ చేసినావు అనుకో, కర్మ నీకు అంటదు. ఎందుకంటే నువ్వు చేయట్లేదు, నీ పనిముట్లే చేస్తున్నాయి. నువ్వు నేను చేస్తున్నాననే భావం నీకు వచ్చిందనుకో, అప్పుడు కర్మ నీకు అంటింది. ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించావు అనుకో, అప్పుడు కర్మ అంటుకుంది. ఎవడికి? నేను అనే జీవుడికి. వాడి కర్మ అంటకుండా ఉండాలి అంటే ఇంద్రియాలు, సూక్ష్మ శరీరం వేరు, నేను వేరు అని అనాలి. అప్పుడు దానికి వచ్చినటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా నీకు కాదు అనుకున్నప్పుడు ఆ సుఖ దుఃఖం అనేటువంటిది నువ్వు అనుభవించవు. దుఃఖము, బాధ అనుభవించినప్పుడు నీ బాధకి నిమిత్త కారణమైన వాడి మీద క్రోధం కానీ ద్వేషం కానీ రాదు. అలాగే సుఖం నువ్వు ఆస్వాదించినప్పుడు నిన్ను సుఖపెట్టిన వాడి మీద రాగం ఏర్పడదు. అందుకని ఆగామి కర్మ రాదు. ఆగామి కర్మ రాదు అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన కర్మకి ఫలితము అంటలేదు. ఫలితం అంటకుండా ఉండాలి అంటే స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, నేను వేరే ఉన్నాను అనే భావన నీకు ఉన్నప్పుడు నువ్వు అసలు కర్మే చేయవు. తప్పనిసరి కర్మ ఏదైనా జరిగితే అది నీకు అంటదు. జరుగుతున్న దానికి నువ్వు కర్త భోక్త అవ్వకూడదు. నువ్వు కర్తృత్వం భోక్తృత్వం తీసుకొని నువ్వు చేయకూడదు. రెండు కూడా. అంత మాత్రమే. వస్తుత జీవస్వరూపము నిస్సంగము, నిరంజనము, నిర్వికారము, నిష్క్రియము. జీవుడు నిజానికి వస్తుత అంటే వాస్తవంగా ఈ జీవస్వరూపంగా ఉన్నటువంటి చిదాత్మ స్వరూపు లేక నేనైన నేను అనేవాడు నిస్సంగము. ఈ పాపపుణ్యాలు చేసేటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దానికి స్థూల దేహం పనిముట్టు. అప్పుడు కర్మ సూక్ష్మ దేహానికి వచ్చింది. కర్మ అనుభవించడానికి పనిముట్టు కావాలి కాబట్టి స్థూల దేహం జన్మ అనే పేరుతో మళ్ళీ వస్తుంది. ఇప్పుడు సూక్ష్మదేహం నేనికి జీవస్వరూపానికి పనిముట్టు. జీవస్వరం పనిముట్టు అయినప్పుడు ఈ సూక్ష్మ దేహం ద్వారా మనసు బుద్ధి ద్వారా వచ్చేటువంటి అనుభవాలు నీవి కాదు. వాటి నుంచి నువ్వు వేరెప్పుడయ్యావో నీవుగా ఉన్నావు. నీవుగా ఉంటే నువ్వు చిదాత్మ స్వరూపుడు. నీవు చిదాత్మ స్వరూపమైనప్పుడు నువ్వు చైతన్యమే నీ స్వానుభవంగా ఉంటుంది.
అదే ఆత్మ సాక్షాత్కారం. అటువంటి 3 లేవు. అటువంటి ఆత్మకి చావు పుట్టుకలు లేవు. అటువంటి ఆత్మకి కర్మ అంటదు. కర్మ అంటది కాబట్టి అది నిస్సంగము. కర్మ విషయంలో ఏ సూక్ష్మ శరీరంతో ఏదైతే జరుగుతుందో ఆ జీవుడికి సంబంధం లేదు, సంగత్వం లేదు, అంటట్లేదు, అంటనే అంటదు. నిస్సంగము. సంఘానికి వ్యతిరేకం నిస్సంగం. నిరంజనము. అంజనం అంటే కాటుక, లేపనము, ఒక పూత. నిరంజనం అంటే పూత లేదు, కాటుక అంటలేదు, ఇది కూడా అంట. నిరంజనం ఉన్నా కూడా అంటట్లేదు. నిర్వికారము. నిరంజనం అంటే ఇంకొక అర్థం ఉంది, రంజింపబడటం, ఆస్వాదించటం. వాడు ఆస్వాదించేది మనసు అయినప్పుడు ఆత్మ ఆ విషయాన్ని ఆస్వాదించేది మనసు. ఆత్మ విషయాన్ని ఆస్వాదించదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా ఉన్నావో నీకు విషయాల యొక్క ఆస్వాదన, విషయాన్ని యొక్క భోక్తృత్వం ఉండదు. విషయం యొక్క భోక్తృత్వం లేకపోతే నువ్వు నిరంజనుడివి. అలాగే నిర్వికారము. ఈ సూక్ష్మ శరీరంలో జరిగే కర్మ గురించి ఎఫెక్ట్ అయ్యావా నీకు కర్మ అంటుంది. ఎఫెక్ట్ అవ్వటమే వికారం. ఎఫెక్ట్ అవ్వటాన్ని వికారం అంటారు. వీడికి ఎప్పుడైతే దాంతో కలిసిపోయాడో ఎఫెక్ట్ అయ్యేవాడు. నిస్సంగంగా నిరంజనంగా ఉండటం చేత వాడు ఎఫెక్ట్ అవ్వట్లేదు, అంటే నిర్వికారుడు. నిష్క్రియము. చేసేది సూక్ష్మ శరీరమే కానీ తాను కాదు, కాబట్టి వాడు నిష్క్రియుడు. నిష్క్రియం అని ఎందుకన్నా? ఆత్మ ఆడది కాదు, మగవాడు కాదు. నిష్క్రియుడు, నిర్వికారుడు అంటే అక్కడ ఒక పురుషుని తీసుకున్నప్పుడు పురుష శబ్దంతో డూ అని పెడుతున్నాం. ఆత్మ నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు. స్త్రీలో ఉన్న ఆత్మ స్త్రీ అనే శరీరంలో, స్త్రీ అనే భావంలో, స్త్రీ అనేటువంటి ఒక చిత్తవృత్తిలో ఉన్నప్పటికీ వీటన్నిటికీ ఆధారమైనటువంటి చిత్ ప్రకాశము, చైతన్యము, చిత్స్వరూపము, అది ఏదైతే చిదాభాసుడుగా నేను అంటుందో ఆ నేనికి లింగభేదం లేదు. ఒక్కోసారి ప్రకృతి పురుషుడు అనే అర్థంతో నిర్వికారుడు, చిదాభాసుడు, నిష్క్రియుడు, నిరంజనుడు, నిస్సంగుడు అనొచ్చు. నిజానికి ప్రకృతి పురుషుడు అనే భావంలో పురుషుడు కోసం పెట్టిన పేరు అది. అక్కడ పురుషుడు అంటే లింగభేదం లేనటువంటి నేను స్త్రీలో ఉన్నది కూడా పురుషుడే. శరీరం వచ్చేసరికి స్త్రీ యొక్క శరీరం ప్రకృతి, పురుషుని యొక్క శరీరం కూడా ప్రకృతి. స్త్రీలో ఉన్న నేను పురుషుడు, పురుషుల్లో ఉన్న నేను కూడా పురుషుడే. ఈ రకంగా తీసుకుంటే అక్కడ డూ వస్తుంది. నిజానికి ఆత్మకి లింగభేదం లేదు కాబట్టి నిస్సంగము, నిరంజనము, నిర్వికారము, నిష్క్రియము కూడా అనొచ్చు. ఒకవేళ ఇదే కరెక్ట్ కూడా, డూ అంటాం కంటే. 103వ శ్లోకం. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వైగుణ్య వశాద్ధి చక్షుషః బాధిర్యమూకత్వ ముఖాస్తథైవ శ్రోత్రాది ధర్మానతు వేత్తురాత్మనః. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వైగుణ్య వశాద్ధి చక్షుషః బాధిర్య మూకత్వ ముఖాస్తథైవ శ్రోత్రాది ధర్మానతు వేత్తురాత్మనః. పద విభజన. అంధత్వ పటుత్వ ధర్మాః. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వైగుణ్య వశాత్ హి చక్షుషః బాధిర్యం ముఖత్వముఖాః తథా ఏవ శ్రోత్రాది ధర్మాః నా తు వేత్తుః ఆత్మనః. టీకా. అంధత్వ మందత్వ పటుత్వ ధర్మా
అంధత్వం అంటే గుడ్డితనం. మందత్వం అంటే కొంచెము కనబడుట, మెల్లచూపు, సరిగ్గా చూడలేకపోవడం, మసమసగ్గా కనబడటం, బాగుగా మెల్లచూపు తప్పు, బాగుగా కనబడుకుండుట. మెల్లచూపులో ఇటుంటే అటు కనబడతారు. ఆ గుడ్డు అటు తిరుగుడ్డది. అది కరెక్ట్ కాదు. ఇది కొట్టేసేయచ్చు. మందంగా కనబడుతుందంటే దృష్టి మాంద్యం. స్పష్టంగా కనబడకుండా ఏదో తెరాడ్డం పెట్టినట్టు కనబడుతుంది. బాగుగా కనబడుకుండటం. పటుత్వ కనబడుట, పటుత్వ కనబడుట యందు ధర్మాహ ధర్మములు, చక్షుషః కంటి యొక్క, సౌగుణ్య వైగుణ్య వశాద్ధి. సౌగుణ్య అంటే కాచ కామలాది దోషముల వల్ల దూషితము కాకుండుట. సుగుణత్వం యొక్క వైగుణ్య, సుగుణత్వము. వైగుణ్య అంటే ఆ దోషములనే దూషితమగుట అను విగుణత్వము యొక్క వశాత్తి వశము వలననే తదివా అలాగుననే బాధిర్య మూకత్వ ముఖ అంటే బధిరం అంటే చెవిటితనము, మూకత్వం అంటే మోగతనము, ముఖాహ మొదలైన వాటి ద్వారా శ్రోత్రాది ధర్మాహ. శ్రోత్ర అంటే శ్రోత్రము మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క ధర్మము మొదలుగా గల వాటి యొక్క ధర్మములు వేత్తయగు అంటే ఈ ధర్మాలు ఆ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం అనేది, ఆ తెలుసుకునేవాడు వేత్త. అటువంటి వాడు అయ్యే ఆత్మనః జీవుని యొక్క నా ధర్మములు కావు. అంటే ఈ చెప్పినవన్నీ కూడా సూక్ష్మ శరీరం యొక్క ధర్మాలు. చూడటం చూడకపోవటం, వినటం వినకపోవడం, మాట్లాడడం మాట్లాడకపోవడం. వినటం అంటే బాగా వినటం, బధిరత్వం అంటే వినలేకపోవడం, మాట్లాడటం అంటే బాగా మూకత్వం అంటే మాట్లాడలేకపోవటం, చక్షుషు చూడటం, అంధత్వం అంటే చూడలేకపోవడం. ఈ యొక్క గుణాలన్నీ కూడా ఉన్నా, ఈ గుణాలన్నీ లేకపోయినా ఆత్మకేమీ సంబంధం లేదు. కన్ను చూడొచ్చు, చూడకపోవచ్చు, గుడ్డిది కావచ్చు. ఆత్మ చూడదు, గుడ్డిది కాదు, చూసేది కాదు, చూడది కాదు. ఆత్మ వినేది కాదు, వినంది కాదు. ఆత్మ మాట్లాడేది కాదు, మాట్లాడంది కూడా కాదు. వాచాలం కాదు, మోగా కాదు. ఇలాగా ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయము, జ్ఞానేంద్రియాలు, ఈ 5, 4, 9 కూడా ఆత్మ ఆలోచించదు, ఆలోచిస్తుంది అని తప్పే, ఆలోచించదు అన్న తప్పే. ఆత్మ బుద్ధిలాగా నిర్ణయిస్తుందన్న తప్పే, నిర్ణయించదు అన్న తప్పే. ఆత్మకి చిత్తవృత్తులు ఆగిపోయినాయన్న కష్టమే, చిత్తవృత్తులు లేవు అన్న తప్పే, చిత్తవృత్తులు ఉన్నాయి అని ఆత్మకి వృత్తులు ఉన్నాయన్న తప్పే. ఆత్మ నేను అంటున్నా తప్పే, నేను అనదన్నా తప్పే. నేను అనదంటే తప్పేమిటి అంటే ఇక్కడ ద్వంద్వాలుగా ఉన్నదాన్ని తప్పని చెబుతున్నాం. నిజానికి ఆత్మ నేననదు, ఆత్మ మాట్లాడదు, ఆత్మ చూడదు, అది కరెక్టే. చూస్తుంది చూడదు అనేటువంటి ద్వంద్వం ఆత్మకి లేదు. వింటుంది వినదు అనే ద్వంద్వం ఆత్మకి లేదు. మాట్లాడుతుంది మాట్లాడదు అనే ద్వంద్వం ఆత్మకి లేదు. కానీ ఆత్మ విషయానికి వస్తే ఇంద్రియాలు చూస్తాయి చేస్తాయి, ఆత్మ చూడదు చెయ్యదు. ఏది చేయదు కాబట్టి నిష్క్రియ, స్పందించదు కాబట్టి నిర్వికల్పం. తాత్పర్యం ఇవన్నీ ఆత్మధర్మాలు కావు. అంటే సూక్ష్మ శరీర ధర్మాలన్నీ ఆత్మకి లేవు అని అర్థం. జీవుడు శరీరము కన్నా వేరుగా ఉన్నాడు. శరీర ధర్మములు పరమాత్మ స్వరూపుడుకు జీవునికి సంబంధించినవి కావు అను విషయమును స్పష్టముగా చెప్పుతున్నారు. కన్ను గుడ్డిదగుట, కొంచెముగా కనబడుట, స్వచ్ఛముగా కనిపించుట అని 3 ధర్మాలు కూడా కన్నుకే గాని ఆత్మకు కాదు. కామిలాది రోగముల చేత, రోగము లేకుండట చేత కలుగుతున్నది. అంటే ఆ కన్నుకి రోగం వస్తే స్పష్టంగా కనబడటం, కనబడకపోవటం ఉంటుంది.
అవన్నీ చక్షు యొక్క గుణదోషముల చేత ఏర్పడినవి కాన అవి నయనేంద్రియం యొక్క ధర్మములే గాని ఆత్మకు లేవు. ఈలాగునే చెవి వినబడకపోవుట వినబడుట, నోరు మూగియగుట, మోకతనను తాల్చకపోవుట అంటే వాచాలముగా ఉండటం. ఈ ప్రకారం ఇతర ఇంద్రియములను కూడా తమ తమ పనులు చేయకపోవుట, ఈ ప్రకారము ఈ ధర్మములు ఆ ఇంద్రియముల దోషము చేతను గుణము చేతను ఏర్పడినవి. చెయ్యలేకపోవటం ఇంద్రియ దోషం, కను చూడలేకపోవటం చక్షురింద్రియ దోషం. చక్షురింద్రియంతో చూడటం అనేటువంటిది దాని యొక్క ధర్మము, దాని యొక్క గుణము. అట్లా గుణము కానీ ఆ గుణం సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఆ ఇంద్రియాలకే ఉన్నాయి కానీ ఆత్మకు గుణము లేదు. ఆ గుణంతో పనిచేయటం కానీ ఆ గుణంతో పని చేయకపోవడం కానీ రెండూ లేవు. రోగం ఉన్నప్పుడు ఇంద్రియములు ఆయా పనులు చేయజాలవు. నాలుకకు పైత్య రోగము అధికమైనప్పుడు మధుర పదార్థములు కూడా చేదుగా అగుచున్నవి. ఆ రోగము లేనప్పుడు నాలుక ఆయా రుజులు చక్కగా గ్రహించును. ఒక్కొక్కప్పుడు శరీరము కృషించుచున్నది, స్థూలమగుచున్నది, చిక్కటము బలిసిపోవటం ఉంది. కాన శరీరము యొక్కయు ఇంద్రియముల యొక్కయు ధర్మములు తెలుసుకొను ఆత్మకు పై కనిన ఏ ధర్మములు లేవు. వీటన్నిటిని అదే తెలుసుకుంటోంది. ఎందుకంటే సాక్షిభూతంగా ఉండి దాంతో సంగత్వం లేకుండా కలిసిపోకుండా తెలుసుకోగలుగుతోంది. తెలుసుకోగలుగుతుంది అంటే ఇది కొంచెం వివరించాలి ఎలా తెలుసుకుంటుందో. ఆ ధర్మములు ఆత్మకి లేవు. ఆత్మ విలక్షణుడై ఉన్నాడు. ఇందుచే జీవాత్మ నిర్వికారుడు అనేటువంటి విషయము స్పష్టము. ఇప్పుడు కన్ను తెలుసుకునేది కూడా ఆత్మకి తెలుసు. చెవు ద్వారా శబ్దం తెలియబడేది కూడా ఆత్మకి తెలుసు. అసలు ఎందుకు? నువ్వు నిద్రపోయినటువంటి విషయంలో నీకు నిద్రలో ఏమీ తెలియదు. ఇక్కడ ఆత్మ నిద్రపోతున్నప్పుడుగా ఉంది. అది తెలివి రూపంలో ఉంది. తెలివి రూపానికి ఏమంటారంటే సంవిత్ అంటారు. సంవిత్ రూపంగా ఉన్న ఆత్మ మెలకు వచ్చిన తర్వాత నిద్రలో నాకేమీ తెలియలేదు అంది. కాబట్టి ఏమీ తెలియలేదు అనేది ఆత్మ చూసింది. అక్కడ ఆత్మ గ్రహించింది. నిద్రలో హాయిగా ఉంది అన్నావు. నిద్రలో హాయిగా ఉంటే మరి అప్పటికప్పుడు నువ్వు హాయిగా ఉందని నిద్రలో ఎందుకు చెప్పలేదు. ఎందుకంటే నువ్వు చెప్పలేని పరిస్థితి. గాఢ నిద్రలో ఏమీ తెలియలేదనే మాట అప్పటికప్పుడు తెలియదని చెప్పలేని పరిస్థితి. హాయిగా ఉన్నా కూడా ఆ నిద్రలో అప్పటికప్పుడే హాయిగా ఉన్నానని చెప్పలేని స్థితి. మరి ఆ చెప్పలేని స్థితి మెలకువకు వచ్చేసరికి నీకు ఎవరు చెప్పారు? ఆ సంవిద్రూపుడు చెప్పాడు. ఆ సంవిత్ అనేటువంటి లక్షణం ఎవరిది? ఆత్మది. అట్లా ఆత్మ సర్వజ్ఞము. ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ కలిసి ఒకే పరమాత్మ అయినప్పుడు నీలోనే ఉన్నటువంటి సర్వజ్ఞత్వాన్ని ఆత్మని పేరు పెట్టినప్పటికీ అందరిలో కూడా అదే ఆత్మ పరమాత్మగా ఉండేసరికి ఆత్మ పరమాత్మ ఒకటే. అప్పుడు పరమాత్మ ఎవరు? అందరి విషయాల్లో కూడా సర్వజ్ఞత్వం ఉంది. కాబట్టి ఆ సర్వజ్ఞత్వ లక్షణం ఆత్మకుంది. జీవుడికి కొంచెమే తెలుసు, కించిజ్ఞం. కొంచెం అంటే కించిత్. జీవుడు కించిజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఈశ్వరుడు సమిష్టి రూపంలో, సమిష్టిలో ఉన్న కూడా ఆత్మ రూపంలో అందరిలో ఉన్న ఆత్మ కలిసి ఒకే పరమాత్మగా ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నాడు. పరమాత్మ శుద్ధ చైతన్యంగా ఉంది. సర్వజ్ఞత్వం దాంట్లో ఉంది కానీ సర్వజ్ఞత్వం క్రియారూపం లేదు పరమాత్మకి. అదే ఆ చైతన్యాన్ని వినియోగించినప్పుడు క్రియారూపానికి వచ్చినప్పుడు దానికి ఈశ్వరుడు అని పేరు. ఒట్టి చైతన్యంగా ఉంటే పరమాత్మ, చైతన్యం క్రియారూపంలో ఉంటే ఈశ్వరుడు. అప్పుడు ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క చైతన్యము ఆత్మలుగా అందరిలో కూడా వ్యాపించి ఉంది. నీలో ఉన్నట్టు ఆత్మ నీ సంవిద్రూపుడు నీలో మూడవస్థలు కూడా తెలుసుకుంటున్నాడు. మొన్నడెప్పుడో జాగ్రత్త అవస్థ కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఫలానా కళ వచ్చిందని నీకు గుర్తు చేస్తున్నాడు. నిద్రలో ఏమీ తెలియలేదని కానీ హాయిగా ఉందని కానీ అది కూడా తెలియజేస్తున్నాడు. నీ మూడవస్థల్లో కూడా ఉంటూ అవస్థ యొక్క అనుభవాన్ని గుర్తుపెట్టుకొని
విశ్వడు అయితే చెప్పిన మాట వింటాడు, గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి జాగ్రత్త అవస్థ అభిమాని విశ్వడికి చెప్తున్నాడు. స్వప్న స్వప్నావస్థ అభిమాని తైజసుడైతే స్వప్నం వరకే పరిమితం అయ్యి స్వప్నంలో ఉన్నదే అనుభవిస్తూ ఆ సంవిద్రుడు చెప్పేటువంటిది అందుకోడు. కాబట్టి తైజసుడికి చెప్పినా వాడికి తెలియదు. సుషుప్తిలో ఉన్న వాడికి నీ అనుభవం ఇట్టిది అట్టిది అని సంవిద్రుడు చెప్పాడంటే వాడు ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి తెలియదు. మరి ఎవరికి చెప్పాలి? విష్ణువుడు చెప్పాలా, తైజసుడు చెప్పాలా, సుషుప్తావస్థ యొక్క అభిమాని అయినటువంటి ప్రాజ్ఞుడికి చెప్పాలా? ప్రాజ్ఞుడికి ఏమి చెప్పినా ఏమీ తెలియదు, వినడు. స్వప్నావస్థలో ఉన్నవాడు స్వప్నావస్థ యొక్క అనుభవానికే పరిమితం అయి ఉన్నాడు కానీ అక్కడ క్రియ చేయటానికి ఇంద్రియాల్ని అవయవాల్ని స్వప్నంలో వాడట్లేదు. స్వప్నంలో వాడు తిరుగుతున్నట్టు ఇంద్రియాలు వాడుతున్నట్టు కనబడ్డా ఆ పక్క మీద పరుపు మీద మంచం మీద శవంలాగా కట్టెలాగానే పడుకున్నాడు కానీ వాడు పరిగెత్తలేదు, నడవలేదు, చూడలేదు, ఏం లేదు, కళ్ళు మూసుకొని పడుకున్నాడు. దృష్టాంతం ఏంటి? దొంగలొచ్చి దోచుకుపోయినా వాడికి తెలియదు కానీ కలకంటూనే ఉన్నాడు. కనుక అటువంటి వాడికి చెప్తే ఏమవుతుంది? వాడు వినే పరిస్థితులు లేడు. ఆ కళలోనే మునిగిపోయాడు తప్ప వేరే సంవిద్రూపుడు జ్ఞాపకం చేసి చెప్తే వినడు. మరి ఎవరు వింటాడు? జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు వింటాడు. ఎందుకని వింటాడు? ఇక్కడ ఇంద్రియాలు బహిర్ముఖంగా పనిచేస్తున్నాయి కాబట్టి, మనసు పనిచేస్తుంది కాబట్టి, బుద్ధి నిర్ణయిస్తుంది కాబట్టి. మిగతా రెండవస్థలోనూ గతంలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల కింద జరిగినటువంటి జాగ్రత్త అవస్థ అనుభవాల్ని, తన జీవిత చరిత్రని కూడా ఈరోజు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఎవరు గుర్తు చేస్తున్నాడు? ఆ సంవిద్రూపుడు గుర్తు చేస్తున్నాడు. ఈ సంవిద్రూపుడే సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞత్వంగా ఉన్న సంవిద్రూపుడే ఆత్మ. జ్ఞానంలో జీవుడే ఆత్మ, అజ్ఞానంలో జీవుడు వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు జీవుడు మనసుతోటి, సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యంతోటి అదే నేను, సూక్ష్మ శరీరమే నేను, స్థూల శరీరమే నేను అంటున్నాడు. కాబట్టి వాడు సర్వజ్ఞుడు కాదు, వాడు కించిజ్ఞుడు. వాడు ఎప్పుడైతే ఈ మూడవస్థలకి సాక్షిగా ఉండి ఒక సాధన చేశాడో, అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాడో, ఆ సాక్షిగా ఉన్నవాడు సమిద్రూపుడుగా మారాడో వాడు ఆత్మస్వరూపుడు. అప్పుడు వాడు సర్వజ్ఞుడు. ఆత్మగా ఉన్నప్పుడు సర్వజ్ఞుడైనప్పుడు పిండాండం వరకే కాకుండా అందరిలో ఉన్న ఆత్మలు ఇన్ని ఆత్మలు లేదు, అన్ని ఘటాల్లో ఉన్న ఆకాశము, ఘటాన్ని బట్టి ఇన్ని చెప్పినా ఘటాలు లేకపోతే అఖండంగా అవిభాజ్యంగా ఉన్న ఆకాశం ఒకటే అయినప్పుడు అక్కడ ఆత్మలన్నీ కలిసి ఘటభావంలో ఇన్ని ఆత్మలు ఉన్నాయని చెప్తున్నాం కానీ ఘటం మిథ్యాన్ని తీసి పడేస్తే అసలు ఉన్నది ఆకాశం అయినప్పుడు, అది అఖండం అవిభాజ్యం అయినప్పుడు అంతటా ఉన్నది ఆ చైతన్యమే, అంతటా ఉన్నది ఆ పరమాత్మే, అంతటా ఉన్నది ఆ ఆత్మే. ఎన్ని కుండల్లో ఎన్ని ఆత్మలుగా ఉంటే ఒక్కొక్క కుండలో ఉన్నటువంటి ఘటాకాశము ఒక్కొక్క ప్రత్యేగాత్మ. ఘట భావన వరకు పరిమితంగా ఉంటే అది ప్రత్యేగాత్మ. ప్రత్యేకాత్మ అంటే ఏంటి? ఘటము నేను కాదు, నేను ఆత్మనని ప్రత్యేకించి వేరు చేసుకొని సాక్షిభూతంగా ఉండటాన్ని, సాక్షిభూతంగా ఉన్నటువంటి చిదాత్మని, జీవుణ్ణి ప్రత్యేగాత్మ అంటారు. కాబట్టి ఘటం మించైనప్పుడు 100 కొండలు కూడా లేనప్పుడు కొండల వరకు ప్రతి కొండలో ఇంతంత ఆకాశం ఉందనేటువంటి భావన పోయి ఆకాశం అంతా ఒక్కటిగానే ముక్కలు కాకుండానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు అది పరమాత్మ. కాబట్టి ఆకాశ లక్షణము కొండలో ఉన్నంత మాత్రాన పరమాత్మ కాకపోదా. నువ్వు సాపేక్ష జ్ఞానంలో ఘటాకాశం అన్నప్పుడు దానికి ప్రత్యేగాత్మని పేరు పెట్టావు. ఘటము మిథ్యైనప్పుడు, ఘటంతో సాపేక్షత్వం పోయి నిరపేక్షమైనప్పుడు, అన్ని ఘటాల్లో ఉన్న ఆకాశము ఘటాలు లేనప్పుడు ఒకటే మహాకాశంగా అఖండంగా అవిభాజ్యంగా ఉన్నప్పుడు ఆ మహాకాశమే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు వాడు సర్వజ్ఞత్వం ఉంది కానీ వాళ్ళు అది క్రియారూపంలో లేదు. ఆ పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వం క్రియారూపంలోకి వెళ్తే వాడు ఈశ్వరుడు. అప్పుడు ఈశ్వరుడు ఎవడంటే సమిష్టి జీవుల యొక్క సమిష్టి రూపమే ఈశ్వరుడు. ఈ రకంగా జీవుడు ఈశ్వరుడు మరి తర్వాత చెప్తాం. ఇక్కడ కన్ను చూచింది ఆత్మకే తెలుసు, చెవు విన్నది ఆత్మకే తెలుసు అంటున్నారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆత్మకి ఎలా తెలుసు అనేది ఇప్పుడు నేను వివరించాను అన్నమాట.
శరీరము యొక్క అంటే స్థూల శరీరము యొక్కయు, ఇంద్రియముల యొక్క అంటే సూక్ష్మ శరీరము యొక్కయు ధర్మములను తెలుసుకొను ఆత్మకు పైకి అనిన ఏ ధర్మములు లేవు. ఈ ధర్మాలన్నీ వీటికే గాని ఈ ధర్మాల్లో వచ్చిన జ్ఞానం మాత్రం ఆత్మకు ఉంది. కన్ను ద్వారా చూసినటువంటి జ్ఞానము ఆత్మలో ఉంది. చెవు ద్వారా విన్నటువంటి వినికిడి జ్ఞానము ఆత్మకి తెలియబడి ఉంది. ఆత్మ తెలుసుకోదు. వీటి ద్వారా తెలుసుకున్నవన్నీ దానికి తెలియబడియే ఉన్నాయి. దాని యొక్క స్మృతి రూపంలో ఉన్నాయి. ఆత్మ విలక్షణుడై ఉన్నాడు. ఇందుచే జీవాత్మ నిర్వికారుడు. ఇందాక నిర్వికారం అన్నాడు, ఇక్కడ నిర్వికారుడు అన్నాడు. రెండు ఒకటే. ఇక్కడ ప్రకృతి పురుషుడు అని పెట్టుకున్నప్పుడు పురుషుడు అనే శబ్దం వాడినప్పుడు నిర్వికారుడు అయింది. ఇక్కడ ఆత్మ ఆడ కాదు మగ కాదు అన్నప్పుడు నిర్వికారము అన్నాడు. ఇక్కడే ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి మనకి నిర్వికారము నిర్వికారుడు రెండు వచ్చినాయి కదా. ఈ విషయము స్పష్టము. 104 ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షుత్ ప్రస్యందనాద్యుత్ క్రమణాదికాః క్రియాః ప్రాణాది కర్మాణి వదంతి తజ్జాః ప్రాణస్య ధర్మవశనాపిపాసే. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షుత్ ప్రస్యందనాత్ ఉత్క్రమణాదికాః క్రియాః ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః ప్రాణస్య ధర్మ వశనాపిపాసే. ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణక్షౌ ప్రస్యందనాత్ ఉత్క్రమణ మనాదికాః క్రియాః ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞాః ప్రాణస్య ధర్మవు ఆశన పిపాశ. అశనం అంటే భోజనం చేయటం, ఆకలి. పిపాస అంటే దప్పిక. క్షుత్ పిపాస. టీకా ఉచ్ఛ్వాస దిగా. ఉచ్ఛ్వాస నిశ్వాసములు విజృంభణ ఆవులెంతలు, చుత్ ఆకలి, ప్రస్యందనాది చెమట పట్టుట, ఉత్క్రమణాది అంటే లోపల నుంచి బయటికి ఏదన్నా విసర్జించబడ్డప్పుడు ఉత్క్రమణం. ప్రాణం కూడా ఈ శరీరం నుంచి బయటికి పోయినప్పుడు ప్రాణం ఉత్క్రమిస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. పైకి లేచుట మొదలగునవి క్రియాహ కర్మలను ప్రాణాదిక కర్మాణి అంటే ప్రాణ అపాన ఉదాన పంచప్రాణాల యొక్క కర్మలు లేక పంచప్రాణాల యొక్క ఆయా స్థానంలో జరిపే వృత్తులు. ఆ పనులకు గాను ప్రణస్య ప్రాణం యొక్క ధర్మములను అశన పిపాశ ఆకలి దప్పులుగాను తజ్ఞా పంచప్రాణములు తత్వము ఎరింగిన మహాత్ములు వదంతి చెప్పుతున్నారు. ఈ మహాత్ములంతా కూడా ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్తున్నారు. అవును, ఆత్మ సంవిద్రూపము, అది అన్ని తెలుసుకుంటుంది, అది సర్వజ్ఞత్వం. మీకు ఎవరు చెప్పారు? ఒక అనుభవం ఉన్న మహాత్ములు చెప్పారు. పంచప్రాణవాయువుల రహస్యమును గుర్తెరింగిన పండితులు ఊపిరి బయటికి వచ్చుట, లోపలికి పోవుట, అలాగే గాలి ఆవరించినప్పుడు బయటికి లోపల గాలి బయటికి తన్నుట, ఆకలి వేయుట, చెమట పట్టుట, మనిషి లేవటము కూర్చోవడము మొదలగు క్రియలన్నీ కూడా ప్రాణాది వాయువుల యొక్క వ్యాపారములు. అంటే పంచప్రాణాలకి వ్యాపారం ఏంటంటే గాలి లోపలికి పోవడం, గాలి బయటికి రావడం. ఇది చలన లక్షణం. వాయువులకి పంచవాయువులకి వాయువు అంటే చలన లక్షణం. చలనం అనేటువంటి గుణం ఉంది. చేతులు చాచుట, చేతులు ముడుచుకొనుట, కాళ్ళు చాచుట, కాళ్ళు ముడుచుకొనుట, గెంతుట, పరిగెత్తుట, ఈ అవయవాలను అటు ఇటు చెలించుట, కదిలించుట అనేది కూడా ఆ ప్రాణధర్మమే. అంటే చలనాలన్నీ ప్రాణధర్మం కాబట్టి నీ అవయవాల్ని కానీ ఎక్కడ ఏ చలనం ఉన్నా కానీ
అదంతా ప్రాణధర్మం. ఆకలి దప్పులు రెండు కూడా మాత్రము ప్రాణవాయు యొక్క ధర్మములని చెప్పుతున్నారు. ఆకలి దప్పులు కూడా ఎందుకని? ఇక్కడ పంచప్రాణాల్లో ప్రాణవాయువుని వేరు చేస్తే ప్రాణవాయువుకి ఆకలి దప్పులు ఉన్నాయి. లోపల నుండి ఉన్నది ఒకే ప్రాణవాయువు. ఆయా స్థల భేదమును బట్టి ఆయా వ్యాపారములను అనుసరించి పంచప్రాణములు ఏర్పడాయి. కాబట్టి ఒక ప్రాణవాయువు అన్నప్పుడు పంచప్రాణాలు కూడా అందులో ఉన్నాయి. ఆకలి దప్పులు పంచప్రాణాలు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ ప్రాణంలో కొన్ని క్రియ జరుగుతోంది. ఈ క్రియ జరగటం వల్ల, లేకపోతే నువ్వు కర్మ చేయటం వల్ల నీ శరీర కణాలు ఒక శక్తిని కోల్పోతున్నాయి. ఆ కణాల్లో ఉన్న శక్తి కోల్పోయినప్పుడు ఆ కణము అరిగిపోతుంది. అరిగిపోయి దాంట్లో జీవత్వం పోయి అది కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మారిన చోట ఆ కణం నశిస్తుంది. కొన్ని శరీరంలో కణాలు ఈ విధంగా కర్మ చేస్తున్నప్పుడల్లా ప్రాణ చలనాన్ని బట్టి, అవయవ చలనాన్ని బట్టి, వాడు చేసే కర్మను బట్టి, కర్మ అంటే చెలించడమే కదా, బట్టి తీవ్రంగా ఆలోచించినా కానీ ఆ శక్తి అంతా కూడా ప్రాణశక్తి. ఒకడికి జ్వరం వచ్చింది, నీరసపడిపోయాడు, వాడికి పెద్ద సమస్య ఇచ్చాం. ఇప్పుడు నాకు ఆలోచించే ఓపిక లేదు, ఇప్పుడు నేనేం చేయలేను అంటాడు. అంటే ఏంటి? ఆ ప్రాణం అనేటువంటిది శక్తి ఉన్నప్పుడే వాడు ఆలోచించాడు. ప్రాణశక్తి జ్వరం వచ్చినప్పుడు, సన్నగిల్లినప్పుడు ఆలోచన శక్తి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నాకేం చెప్పొద్దు, నేను ఇప్పుడు ఆలోచించే పరిస్థితులు అంటాడు నీరసంగా ఉండి. అంటే అలా శక్తి వల్ల శరీరంలో ఉన్నటువంటి శరీర కణాలు కొన్ని నశిస్తాయి. నశించిన స్థానంలో కొత్త కణాలు మళ్ళీ ఏర్పడాలి. కొత్త కణాలు ఏర్పడాలంటే దానికి మళ్ళీ శక్తి కావాలి. శక్తి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రాణం కోల్పోయినటువంటి శక్తి తిరిగి రప్పించుకోవడానికి దానికి ఆకలి దప్పులు అనే ధర్మం ఉంది. ఆ ధర్మం బట్టి నీకు ఆకలిస్తే నువ్వు తింటావు, దప్పికేస్తే నీళ్లు తాగుతావు. అట్లా ఆహారం తీసుకోవడం ద్వారా మళ్ళీ శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా నశించిన కణాల స్థానంలో మళ్ళీ కొత్త కణాలు ఏర్పడతాయి. అట్లా మానవుడికి కొన్ని కణాలు ప్రతి క్షణము నశిస్తూ ఉంటాయి. అతను తీసుకున్న ఆహారాన్ని బట్టి, తీసుకున్నటువంటి పానీయాలని బట్టి కొత్త కణాలు బిల్డప్ అవుతూ ఉంటాయి. 7 సంవత్సరాలకు ఒకసారి మొత్తం పాత కణాలు పోయి మళ్ళీ కొత్త కణాలు వస్తూ ఉంటాయి. అయితే రోజువారీ పాత అయిపోయి కొత్త వస్తూనే ఉంటాయి. 7 సంవత్సరాల దాకా ఒక పాత కణం అక్కడ ఉంటూనే ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత ఒక్కటి కూడా పాతది ఉండదు, అన్ని కొత్త వస్తాయి. అయితే ఏ క్రమంలో ఏ రోజులో ఎలా వచ్చినాయో మళ్ళీ ఆ క్రమంలో అదే రోజుకి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్రమంగా నశిస్తూ ఉంటాయి. నశించిన స్థానంలో మళ్ళీ క్రమంగా వస్తూ ఉంటాయి. అయితే ఈ శరీరం యొక్క బాల్య యవన వృద్ధాప్యాలు వస్తే అస్థి జాయతే వర్ధతే పరిణమతే దాకా వర్ధతే బాల్యం నుంచి యవ్వనానికి పెరుగుతున్నప్పుడు పోయిన కణాలు స్థానం రావటమే కాక మరికొన్ని కొత్త కణాలు కూడా వస్తాయి. పరిణామం చెందినప్పుడు ఎన్ని కణాలు పోతే అన్ని కొత్త కణాలు వస్తాయి. వృద్ధాప్యం వచ్చినప్పుడు, క్షీణదశ వచ్చినప్పుడు అరిగిపోయి నశించే కణాలు ఎక్కువ, కొత్త కణాలు ఉత్పత్తి అవడం తక్కువ అయిపోయి ఆ శరీరం అంతా ముడతలు పడి ముసలితనం వచ్చేస్తుంది. అది క్షీణదశ. ఇది ఎన్ని ఆహారం వల్ల, పానీయాల వల్ల వస్తుంది. ఈ ఆహారం పానీయాలు నువ్వు తీసుకోమంటే తీసుకుంటావా? ఆకలేస్తేనే తింటావు. కాబట్టి ఈ ప్రాణానికి ఒక డ్యూటీ వచ్చింది, అది ఇందులో ఉండాలి. దీనికి శక్తిని ఇవ్వాలంటే నీ ఇచ్చకి, నీ ప్రయత్నానికి సంబంధం లేకుండా కంపల్సరీగా నువ్వు ఆహారం తీసుకోవాలి. అంటే ఆకలి అనేటువంటి గుణం దానికి ఉంది. నీకు ఆకలేస్తుంది, ఆకలేస్తే తింటావు. నీకు దప్పికేస్తుంది, తాగకపోతే ఇక
ఆ దప్పికని భరించలేక తాగుతావు. కంపల్సరీగా నువ్వు తినటం, తాగడం చేస్తే అప్పుడు ఈ శరీరం పోషించబడుతుంది. ఈ శరీర పోషణార్థం ప్రాణమే నీకు చెప్పకుండా నిన్ను కాపాడుతుంది. నీలో ఉన్న ప్రాణము క్షుత్పిపాసలు నీకు కలిగించడం ద్వారా నీ స్థూల శరీరాన్ని అది రక్షిస్తుంది. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా నీకు ఆయుష్నిస్తుంది. అది నువ్వు అడిగితే ఇస్తుందా? పొమ్మంటే పోతుందా? ఆ ప్రాణవాయువు నీ నుంచి ఏం ఆశిస్తోంది? నువ్వు పాపం చేసినా, పుణ్యం చేసినా నీ శరీరాన్ని మాత్రం ఆయుష్కాలం ఉంచేట్టుగా అది శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంది. నువ్వు ఆపితే ఉక్కిరి బిక్కిరి అవుతావు, కానీ మళ్ళీ చేస్తావు. ఆకలేస్తే అన్నం కంపల్సరీగా ఎలా తింటావో, దప్పికైతే దాహంకి నీళ్ళు ఎలా తాగుతావో, అలాగే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే నువ్వు బతకలేవు. ఉక్కిరి బిక్కిరి అయ్యి బలవంతంగా మిషన్లైనా పెట్టుకుంటావు కుదరకపోతే. నీళ్ళలో పడేస్తే ఉక్కిరి బిక్కిరి అయ్యి బయటపడాలని చూస్తావు. అంటే ఈ శరీరాన్ని పోషించుకునేటువంటివి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ప్రాణవాయువులు నిన్ను కాపాడుతున్నాయి. నీ నుంచి ఏ ప్రతిఫలం కోరకుండా కాపాడుతుంది. ప్రాణపంచకము యొక్క స్థానములు, క్రియలు తెలుపబడుతున్నవి. కిందటి మన శ్లోకంలోనే చెప్పుకున్నాం. స్థాన భేదం చేత, వృత్తి భేదం చేత పంచప్రాణాలు వాటి వాటి పనులు భిన్న భిన్నాలుగా చేస్తున్నాయి. ఒకటేమో అపానవాయువు విసర్జనకే పనిచేస్తుంది. ప్రాణవాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంది. సమాన వాయువు అన్నరసాన్ని, రక్తాన్ని 72,000 నాడులకు పంపకం చేస్తుంది. ఉదాన వాయువు కంఠస్థానంలో ఉండి పలికించడం కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ చేస్తుంది. వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ప్రతి శరీరానికి, ప్రతి కణానికి ఆక్సిజన్ని, శక్తిని అందిస్తుంది. ఆ కణాన్ని కాపాడుతుంది. ఆ శరీరానికి ఒక రూపాన్ని ఇచ్చింది. గాలిపోయిన బోరలాగా, గాలి కొట్టిన బోరలాగా ఉండేలాగా వ్యానవాయువు ఒక అందమైన శరీరానికి ఆకృతినిస్తుంది. ఈ విధంగా పంచప్రాణాలు చెప్పాం ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు వివరంగా. ఈ ప్రాణాలు ఎక్కడెక్కడ ఉంటాయి? ప్రాణం అనేది హృదయ స్థానంలో అజపాక్రియ చేస్తుంది. హృదయం అంటే మన చెప్పారు, గుండె కాదు, ఊపిరితిత్తులు. అంటే వెన్నుపూస మీద చెప్పేటువంటి ఆ ప్రాంతాన్ని హృదయ స్థానానికి దగ్గరగా ఉందనే భావంతో చెప్పాం. గుండె ఇక్కడ ఉంది, గుండెకి అటు ఇటు కూడా ఊపిరితిత్తులు సంచీలు ఉన్నాయి. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తులకు సంబంధించి హృదయ స్థానానికి దగ్గరగా ఉన్నాయి. అపానము మల విసర్జనకు వీలుగా గుదస్థానంలో ఉంది. మలము త్రోత్సర్గ క్రియ, మలమును బయటికి నెట్టేటువంటి క్రియ. సమానము నాభిస్థానంలో ఉండి భోజనము చేసిన అన్నము యొక్క రసమును 72,000 నాడులకు, సకల శరీరములకు, ప్రతి కణజాలానికి కూడా అందిస్తూ ఉంటుంది. అది దాని క్రియ. ఉదానము కంఠస్థానము నుండి అన్నమును, జలమును విభజించు క్రియ. కంఠస్థానంలో ఉండి జలాన్ని, అన్నాన్ని విభజన చేసి జలాన్ని వేరే పంపించి అన్నాన్ని మాత్రం పొట్టలోకి పంపించి అక్కడ జఠరసంలో ఉన్నటువంటి ఆమ్లాలు, యాసిడ్స్ చేత అన్నం అరిగి రసం వస్తే ఉదాన వాయువు ఇంతవరకు పనిచేస్తే ఆ అన్నరసాన్నేమో సమాన వాయువు పంచిపెడుతుంది. జీర్ణమైన తర్వాత ద్రవం వేరైందంతా కూడా కిడ్నీస్ ద్వారా మూత్ర విసర్జన అవుతుంది. అలాగే గుదస్థానం నుండి చిన్నప్రేగుల ద్వారా గుదస్థానం నుంచి విసర్జన. ఆ విసర్జనకు కావాల్సిన ఒత్తిడి, మలమూత్రాల యొక్క విసర్జనకు కావాల్సిన ఒత్తిడి, శరీరం నుంచి కూడా చెమట బయటికి పోవడానికి కావాల్సినటువంటి లోపల నుంచి బయటికి పంపించే ఒత్తిడి అపానవాయువు. వ్యానము సర్వాంగ స్థానము, సర్వ అవయవముల యొక్క వ్యవస్థను చేయు క్రియ. సర్వాంగం అంటే శరీరం అంతా కూడా
ప్రతి కణం కూడా వదిలిపెట్టకుండా అన్నిటిని కవర్ చేసుకుంటూ వ్యాపించున్నటువంటి వాయువుని వ్యాన వాయువు అంటారు. దీని స్థానం ఎక్కడంటే సర్వాంగం అంతటా ఉంది. దీనికి స్థానాలు చెప్పారు, మళ్ళీ చెప్తున్నా. ప్రాణవాయువుకి ఊపిరితిత్తులు, దాన్ని చేసే క్రియ అజపా క్రియ. అజప అంటే ఏంటి? నీ ప్రయత్నం లేదు. ఇందాక చెప్పాను, విశ్వాసాలు నీ ప్రయత్నం అయితే నువ్వు మర్చిపోతావు. నిద్రలో గాలి పీల్చడం మర్చిపోతే చచ్చిపోతావు. వేరే మర్చిపోయినట్టుగా శ్వాస కూడా మర్చిపోతావు. నీకు వదల ఆ పని దానికి అదే చేస్తుంది. అజప అంటే అప్రయత్నంగా జరగడం. జప అంటే నీ ఇష్టం, నువ్వు అనుకోని చేయటం. నువ్వు అనుకోకపోయినా అప్రయత్నంగా దానికి అదే జరిగేది అజపం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా దానికి అదే చేస్తున్నాయి కాబట్టి అది అజపం. అప్రయత్నంగా, నీ ప్రయత్నం లేకుండా జరుగుతుంది. నీ పరంగా చూస్తే అది అప్రయత్నంగా జరుగుతుంది. దానికి అది జరుగుతుంది కాబట్టి నువ్వు జీవించున్నావు. ఒక మతిమరుపు ప్రొఫెసర్ గాలి పీల్చడం మర్చిపోతే చచ్చిపోతాడు. ఆ మతిమరుపు ప్రొఫెసర్ కూడా బతికిచ్చేదేదో ఈ అజపం. రోజుకి 21,600 సార్లు ఈ శ్వాసక్రియ జరుపుతుంది. జరిపి ఏం చేస్తుంది? ఆ శ్వాసక్రియ జరపడం ద్వారా శరీరం పోషించబడటం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ప్రారంభ కర్మ శరీరానికి అనుభవిస్తోంది. ఆగామి కర్మ చేసేటప్పుడు మళ్ళీ ఈ ప్రాణశక్తి కర్త అయినటువంటి ప్రాణశక్తిని మళ్ళీ ఉచ్ఛ్వాస ద్వారా ఆక్సిజన్ని దాన్ని తీసుకొచ్చి లోపల చెడు రక్తాన్ని శుద్ధం చేస్తుంది. నిశ్వాస ద్వారా ఆ చెడులో ఉన్నటువంటి ఆ శుద్ధమైన చెడు రక్తం శుద్ధం కాగానే ఆ చెడుగా ఉన్నటువంటి మాలిన్యం కార్బన్ డైఆక్సైడ్ రూపంలో నిశ్వాసగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ క్రియ అంతా కూడా నువ్వు చేస్తే అవుతుందా? నీ ఇచ్ఛా ప్రయత్నాలు లేవు. నీ మతిమరుపులో కూడా ఆగిపోవడం కూడా లేదు. దానిపై అనేది 24 గంటలు ఒక గడియారం ఎలా తిరుగుతుంటుందో అలసిపోకుండా ఈ అజప అనేటువంటి క్రియ ప్రాణాలకి, ఈ ప్రాణవాయువుకి అలా జరుగుతోంది. అపానమేమో గుదస్థానము, సమానము నాభిస్థానము, ఉదానము కంఠస్థానము, వ్యానము సర్వాంగ స్థానం. ఇది పిండాండ పంచీకరణలో ఆ చార్ట్లో ఈ రెండో పై వరుస ఆకాశ పంచకం ఉంటుంది, రెండో వరుసలో వాయు పంచకంలో పంచప్రాణాలు ఉంటాయి. ప్రతి చోట కూడా స్థానాలు రాసి ఉంటాయి. మనసు స్థానం కంఠస్థానం, బుద్ధి స్థానం హృదయస్థానం, బుద్ధి స్థానం ముఖస్థానం, ప్రాణవాయువు హృదయస్థానం, అహంకారం మనసు బుద్ధి చిత్తం అహంకారం, చిత్తము నాభిస్థానము, అహంకారము హృదయస్థానం. నేనని చెయ్యి ఎక్కడ పెట్టుకుంటాం? కాళ్ళ దగ్గర నేనని ఇలా పెడతాం. అంటే కరెక్ట్గా అదే స్థానం. హృదయస్థానమే నేను. బుద్ధి ఒక స్థానం. ఎవరితోనో మాట్లాడేటప్పుడు ముఖం వంక చూసి మాట్లాడతాం. వినేటప్పుడు కూడా అవతలాడు చెప్పేటప్పుడు వాడి ముఖం చూస్తూ మనం వింటాం. ముఖానికి అడ్డుంటే మనం పక్కకి తీసి అటు జరిపి ఇటు జరిపి వాడి ముఖాన్ని చూస్తాం. శరీరం కనబడినంత మాత్రాన మాట్లాడడం. ముఖం కనబడితే మాట్లాడతాం. ఒక్కోసారి కుదరకపోతే ముఖం కనపడిపోయినా మాట్లాడతాం. కానీ సామాన్యంగా ఇద్దరు ముఖాలు ఎదురెదురుగా పెట్టే మాట్లాడతాం. అక్కడ మాట్లాడేదానికి బుద్ధి నిర్ణయంతో నువ్వు ఏది మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడతావు. కాబట్టి బుద్ధికి ముఖస్థానము, నేనికి హృదయస్థానము, చిత్తానికి నాభిస్థానము, మనసుకి కంఠస్థానం. మరి పంచప్రాణాలు కూడా ఇక్కడ ఇచ్చాడు. అపానవాయుకి గుదస్థానము, సమానవాయుకి నాభిస్థానము, ప్రాణవాయువుకి ఊపిరితిత్తులు లేక హృదయస్థానము, ఉదానవాయువు కంఠస్థానము, వ్యానవాయువు సర్వాంగం. పిండాండ పంచీకరణ చార్ట్లో చూస్తే స్థానాలన్నీ అక్కడ ఇచ్చి ఉంటాయి. చక్షురింద్రియానికి పంచజ్ఞానేంద్రియాలకి స్థానాలు ఏమిటి? అది తేలిగ్గా చెప్పొచ్చు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలేమో. చక్షురింద్రియం కన్నే స్థానం, శ్రోత్రేంద్రం చెవులే స్థానం,
ఘ్రాణేంద్రం ముక్కే స్థానం, జిహేంద్రం నాలుకే స్థానం, స్పర్శేంద్రం చర్మే స్థానం. ఇది తేలికే. వాగింద్రియం నోరు స్థానం, పాదేంద్రియం పాదాల స్థానం, పాణీంద్రియం చేతుల స్థానం, పాయింద్రియం గుదస్థానం ముడ్డి, గుహేంద్రము లింగస్థానం యోని స్థానం. ఇవి కూడా మనకి క్లియరే, మన కామన్ సెన్స్కి దొరుకుతాయి. మనసు కంఠస్థానం అంటే అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి, దానికి వేరే కొంచెం మనకి చెప్తే కానీ తెలియదు. అది పంచీకరణ చెప్పేటప్పుడు అది అక్కడే ఎందుకు ఉంది, అది కూడా గుర్తుండేలాగా అర్థమయ్యేలా చెప్పేస్తే ఇక మర్చిపోం మనం. ఈ వ్యవస్థను చేయు క్రియ. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో కిందటి శ్లోకంలో పంచ ప్రాణాల గురించి చెప్పి ప్రాణక్రియలు, ప్రాణధర్మాలు, పంచ జ్ఞానేంద్రియాల ధర్మాలు ఆత్మకి లేవని చెప్పాం. ఇక్కడ పంచప్రాణాల యొక్క ధర్మాలు చెప్పడం, వాటి క్రియలన్నీ చెప్పడం జరిగింది. ఇట్లా వరుస పెట్టి అన్ని చెప్తారు. 105వ శ్లోకంలో అంతఃకరణ గురించి చెప్పబోతున్నారు. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజసా. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజసా. పద విభజన. అంతఃకరణం ఏతేషు చక్షురాదిషు వర్ష్మణి అహం ఇతి అభిమానేన తిష్టతి ఆభాస తేజాః. టీకా. అంతఃకరణము లోపల ఉండి పనిచేసేది. 5 జ్ఞానేంద్రియాలు బయటే ఉండి పనిచేస్తాయి. అంతఃకరణ నీకు కనబడదు, లోపల ఎక్కడో ఉంటుంది. లోపల నుంచి మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు పనిచేస్తాయి. ఏతేషు చక్షురాదిషు, ఈ నేత్రము మొదలుగా గల 5 జ్ఞానేంద్రియాల యందు వర్ష్మణి దేహమందున్ను ఆభాస తేజస చిదాభాసుడు అనేటువంటి జీవ తేజస్సు చే అహం ఇది నేను అను అభిమానేన అభిమానముతో తిష్టతి ఉన్నది. తాత్పర్యం. అంతఃకరణం అనగా లోపలి సాధనము. కరణ అంటే సాధనము, అంతః అంటే లోపలిది. అంతరింద్రియం అని చెప్పబడుతున్నది. మనసు, బుద్ధి, చిత్తాహంకారములు ఈ 4 చేరి అంతఃకరణం అగుతున్నది. దీనినే అంతఃకరణ చతుష్టయం అని అంటారు. 4 కాబట్టి చతుష్టయం. అందులో నేనను అహంకారమే సకల జ్ఞానములకు మూలము కనుక, ఇక్కడ జ్ఞానాలంటే జ్ఞానం అనేది ఒకటే ఉంటుంది. సకల జ్ఞానాలు అన్నప్పుడు విషయ జ్ఞానం. దానిని అంతఃకరణ ముఖ్య వ్యాపారముగా చెప్పుతున్నారు. ఈ అంతఃకరణం అనున్నది నేత్రాది ఇంద్రియముల యందును శరీరమందును చిదాభాస తేజస్సు చే చిత్తము అనబడు పరమాత్మ ప్రకాశ లేశమును గైకొనియే నేనని అభిమానముతో వ్యవహరించుచున్నది. ఇక్కడ అంతఃకరణ అనేటువంటిది కన్నులు మొదలైనటువంటి ఇంద్రియములలోను స్థూల శరీరమందును కూడా చిదాభాస తేజస్సుతో నీలో ఉన్న ఆత్మ చిత్స్వరూపం ఏదైతే ఉందో ఆ చిదాత్మ, దాని యొక్క చిత్ ప్రకాశము, ఆ చిత్ ప్రకాశనే తేజస్సు అంటున్నాడు. ఆ తేజస్సుతో నేను అనే అభిమానముతో వ్యవహరించుతున్నది. కాబట్టి అంతఃకరణలో ఆత్మ ప్రకాశం యొక్క ప్రతిబింబ ప్రకాశము ఆభాసయై, భాష అంటే ప్రకాశించడం, ఆభాస అంటే ప్రతిబింబించి ప్రకాశించడం, ప్రతిఫలించి ప్రకాశించడం. ధ్వని, ప్రతిధ్వని. ధ్వనికి ఎట్లాగో ప్రతిధ్వని అయిందో ఇది ప్రకాశము, ప్రతి ప్రకాశము. భాష, ప్రతిభాష. ప్రతిభాష అనొచ్చు, ఆభాష అనొచ్చు. ఈ ఆభాసగా ఉన్నటువంటిది ఏదో అది నేను. అయితే ఆ నేను నిజానికి ఆ చిదాత్మ ప్రకాశం యొక్క ప్రతిబింబం అయినప్పుడు
దాదాపు ఆత్మ నేను ఒకటే అయ్యి ఉండాలి. మరి నేను ఆత్మ ఎందుకు కాలేదు? ఆ నేనుకి ఆత్మానుభవం ఎందుకు లేదు? అంటే చిత్తము అనబడు పరమాత్మ ప్రకాశ లేశములు గైకొని అని బ్రాకెట్లు ఇచ్చాడు. అంటే సంస్కారముల చేత, కారణ శరీరంలో ఉన్న కారణాల చేత ఆ చైతన్యము ఆ సంస్కారయుతమైనటువంటి అనుభవం పొందినప్పుడు అది పరిమితమైంది. ఆ పరిమిత అహంకారమే ఇక్కడ నేను అనేటువంటి అభిమానంగా ఉంది. ఆ వాసనాక్షయం అయిందనుకో, తెల్ల కాగితం మీద ఒక చిన్న బొమ్మ గీశావు. ఆ బొమ్మ వరకు అది పరిమితంగా కనబడుతుంది. దాని చుట్టూ తెల్ల కాగితం ఉంది. ఈ బొమ్మ వరకు ఉన్న నీ సంస్కారము ఆ బొమ్మనే గుర్తుపట్టి పరిమితంగా ఉన్న బొమ్మ వరకే నీ మనసు, చిత్తం పనిచేస్తుంది. ఆ బొమ్మ చెరిపేస్తే తెల్ల కాగితమే నువ్వయ్యి ఉన్నావు. అప్పుడు తెల్ల కాగితం బొమ్మ వెనకే కాకుండా బొమ్మ చుట్టూ ఉన్నది కూడా మొత్తం అదే. మొత్తం తెల్ల కాగితం ఏందేమో చైతన్యము, బొమ్మ వరకు ఉన్నది చైతన్యం మరుగునబడి బొమ్మ మాత్రమే కనబడి బొమ్మ వరకే పరిమితంగా చూస్తోంది. కాబట్టి అజ్ఞాన మనస్సు కారణ శరీరంతో కూడుకొని కారణాల్లో ఉన్న విషయం వరకే ఆ నేనుని పరిమితం చేసుకుంటుంది. ఆ నేనుని పరిమితమైనటువంటి నేను విషయం వల్ల పరిమితమైంది కాబట్టి విషయాన్ని నిర్వీర్యం చేస్తే, విషయాన్ని తుడిచేస్తే, విషయం వెనక ఉన్నటువంటి తెల్ల కాగితమే తానైతే బొమ్మ వరకు ఉన్న పరిమితత్వం పోయి ఆ బొమ్మ చెరిపేసరికి మొత్తం తెల్ల కాగితం అంతా తానై ఉన్నాడు. తెల్ల కాగితం అంతా తాను ఉంటే వాడు చిత్ప్రకాశ రూపుడు. బొమ్మ వరకే తానుంటే చైతన్యం మరుగున పడి చైతన్యానుభవం ఆవరణ దోషం పట్టి సంస్కారయుతంగా ఆ మనసు పరిమితమైన దాన్ని గ్రహిస్తున్నప్పుడు అది దాని పేరు చిత్తము. ఈ రకంగా చూస్తే పరిమిత అనుభవం ఇచ్చేటువంటి సంస్కారయుతమైన చైతన్యమేమో చిత్తము, సంస్కార రహితమైనటువంటిది పరిమితత్వాన్ని కోల్పోయినటువంటిది, అప్పుడు అపరిమితంగా ఉన్నటువంటిది ఈ చైతన్యము. అందుకే బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషం స్మృత అని అమృత బిందోపనిషత్తులో చెప్పింది. అంటే ఏమిటి? ఇలాగే చిత్తము సంస్కారయుతంగా పరిమితమైనప్పుడే అది బంధం అయింది. ఆ పరిమితంగా ఉన్నటువంటిది ఏ విషయం అయితే అక్కడ కారణంగా సంస్కారంగా ఉందో అది కాస్త చెరిపేస్తే అది నిర్విషయం అయినప్పుడు ఆ పరిమితంగా ఉన్న విషయం లేనప్పుడు, అసలు విషయాలే లేనప్పుడు, మొత్తం తెల్ల కాగితం అయినప్పుడు చైతన్యమే తానై ఉన్నాడు కాబట్టి అదే మోక్షం. అంతటా ఉంటేనేమో చైతన్యము, సంస్కారయుతంగా కొంతవరకే ఉన్నటువంటి చైతన్యమును మరుగుపడి ఆ విషయానుభవం పొందినప్పుడు అది చిత్తము. చిత్తంలో ఉన్న విషయాన్ని చెరిపేస్తే అది చైతన్యం. విషయం పోతే పరిమితం కాస్త అపరిమితం అవుతుంది. మరుగునబడ్డ చైతన్యం అనుభవానికి వస్తుంది. బొమ్మ చెరిపేస్తే తెల్ల కాగితం కనబడింది. బొమ్మ ఉన్నంత వరకు బొమ్మ యొక్క రంగులు కనబడే, తెల్ల కాగితం కనబడాల. ఆ తెల్ల కాగితం కనబడటమే జ్ఞానం. తెల్ల కాగితం కనబడకపోవటమే అజ్ఞానం. ఆ తెల్ల కాగితం బదులు విషయాలు, బొమ్మలు, రంగురంగులు కనబడటమే విక్షేపం. అది విషయం. బొమ్మ కనబడటమే విషయం. నేనని అభిమానముతో ఈ పరిమితమైనటువంటి చైతన్యము సంస్కారయుతంగా ఉన్నప్పుడు అది నేను అనేటువంటి అభిమానంతో వ్యవహరిస్తుంది. ఈ నేనే అసత్య నేను. ఇది నిర్విషయం చేస్తే ఈ నేను యథార్థ నేను. ఎప్పుడు ఈ నేను యథార్థ నేనైందో అది నేనైనప్పుడు బింబ ప్రతిబింబాలు సారూప్యమైనప్పుడు అహం బ్రహ్మ. అంతఃకరణం వస్తుతః జడమైన అంతఃకరణం ఇది నిన్న మొన్న కూడా చెప్పాం. ఒక అద్దం లాంటిది. అది జడము, స్వయం ప్రకాశం లేదు. చీకట్లో అద్దం ఎట్లయితే వెలుతురుగా ఉండదో, దాని మీద వెలుతురు పడ్డప్పుడు ఆ వెలుతురే రిఫ్లెక్ట్ అయ్యి అద్దం కూడా మెరిసిపోతుందో, అలా ఈ నేను అంతఃకరణ కూడా అలా చిత్ ప్రకాశము చేత మెరిసిపోతే ఆ మెరుపుగా ఉన్నటువంటి ప్రతిబింబ ప్రకాశమే నేను.
ఈ ప్రతిబింబ ప్రకాశం ఏమంటుందంటే అహం 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 అనేటువంటి ఒక స్ఫురణ రూపంలో ఉంటుంది. విషయంలోకి వెళ్తే అహంకారం రూపంగా ఉన్నా విషయంలోకి వెళ్లకుండా ఉన్నటువంటి చిదాభాస చైతన్యము అహం అనే స్ఫురణ రూపంలో ఉంటుంది. ఈ విషయాలు మానేస్తే అహం అనే స్ఫురణ రూపంలో ఎవడైతే ఉంటాడో ఆ అనుభవం పేరు నేను, నేనైనా నేను, నేను అనేటువంటి స్వానుభవ జ్ఞానం. అంతఃకరణము వస్తుత జడమైనను చిత్ ప్రతిబింబము చే చిత్ ప్రకాశము యొక్క అంతఃకరణను అద్దం మీద పడి ప్రతిబింబించుట చేత జీవుడై శరీరమందును ఈ నేను అసత్య నేను జీవుడయ్యాడు. యథార్థ నేనుగా ఉన్న జీవుడేమో పరమాత్మ అయ్యాడు. జీవాత్మ పరమాత్మ ఒకటి అయ్యాడు. అసత్య నేనుగా ఉన్నవాడు పరమాత్మని మరిచి ఉన్నటువంటి వాడు, తాను పరమాత్మని మరిచి నేను జీవుడని జీవభావం పొందినవాడు ఈ మలిన అంతఃకరణ ప్రతిబింబుడు. శుద్ధంతఃకరణ ప్రతిబింబుడేమో జీవాత్మ పరమాత్మ ఒకటే. మలిన అంతఃకరణ ప్రతిబింబుడు పరమాత్మ జ్ఞానం మరిచిన వాడే జీవుడు వేరు పరమాత్మ వేరు అనే భావంలో ఉన్నాడు. శరీరమందును తత్ సంబంధము గల ఇంద్రియముల యందును నేను నాది అనే అహంకారంతో కూడుకొని ఉన్నది ఈ నేను. అందుచేతనే జీవుడు బద్ధుడగుచున్నాడు. ఇందుచే తనలోనున్న పరమాత్మ చైతన్యము ఆధారము చేసుకునియే శరీరము తదింద్రియములన్నీ కూడా ప్రవర్తించుచున్నవని తెలియవలెను. ఆధారంగా ఉన్న చైతన్యంతో ఇవన్నీ పనిచేస్తున్నాయి. చైతన్యం లేకపోతే ఇవన్నీ జడం. కాబట్టి నీకు ఆత్మ అనేది ఒక చోట హృదయస్థానంలో ఉండి దాని యొక్క ప్రకాశము చిత్ ప్రకాశము నఖశిఖ పర్యంతము పంచకోశాల్లో కూడా వ్యాపించి ఉన్నది. ఆ చైతన్య యొక్క సత్తాతో ఇదంతా పనిచేస్తుంది. పొయ్యి వెలిగించిన తర్వాత ఆ మంట యొక్క సెగ మీద నువ్వు వంట చేయొచ్చు, కూరలు చేయొచ్చు, పప్పు చేయొచ్చు, ఉడుకుతాయి, వేగుతాయి, కాలేవి కాలుతాయి. సెగ లేకపోతే పొయ్యి వెలిగించకుండా సెగ లేకుండా అన్నం గిన్నె పెట్టినా కూర గిన్నె పెట్టినా పని అవుతుంది అక్కడ. అలాగే ఆ సెగ లాంటిది శరీరం అంతా వ్యాపించినటువంటి చిత్ శక్తి చైతన్యంలో ఉన్నటువంటి చిత్ శక్తి. ఆ చిత్ శక్తి కారణంగా ఈ జడమైన ఇంద్రియాలు శక్తి కలవి అయి చైతన్యవంతమై, జ్ఞానేంద్రియాలు అంతఃకరణ అయితే ప్రజ్ఞావంతమై విషయాల్ని తెలుసుకునేటువంటి విషయ జ్ఞానం దానికి ఉంది. కర్మేంద్రియాలకు విషయ జ్ఞానం లేకపోయినా కర్మ చేయటానికి కావాల్సిన శక్తి ఉంది. ఈ శక్తి కానీ ఆ జ్ఞానం కానీ ఆ చైతన్యం ద్వారా వస్తుంది. చైతన్యం ఎక్కడుందంటే అంతటా ప్రతి కణంలో ప్రతి అణువులో కూడా నీ శరీరం అంతా వ్యాపించి ఉంది. దాని యొక్క సత్తాతోటే జడమైనటువంటి ఈ శరీరము బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యంగా పరిణామం చెందుతుంది. చైతన్యం లేకపోతే దానికి పరిణామం కానీ మార్పులు కానీ పెరగడం కానీ తరగడం కానీ ఉండదు. స్థూల శరీరానికి పంచప్రాణాలకు కూడా ఈ చైతన్యం ఉంటేనే అవి చలిస్తున్నాయి. ఆ చలన స్వభావంతో దేహంలో 5 స్థానాల్లో చేరి 5 రకాల వృత్తులు చేస్తున్నాయి పంచప్రాణాలు. మనసు కూడా జడమే. చైతన్యం ఉంటే జడవంతమై మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. దాంట్లో ఉన్న జ్ఞానము ఆ చిత్ప్రకాశంలో ఉన్న జ్ఞానమే. అయితే యథార్థ జ్ఞానం చిత్ప్రకాశ జ్ఞానం కనుక ఉంటే వాడు జ్ఞానియే. కానీ వాడు శబ్ద విషయం మీద వాడు బద్ధుడయ్యి బంధంతో ఉండబట్టి ఆ సంస్కారానికి పరిమితమైనప్పుడు, శబ్దం అనే విషయానికి తాదాత్మ్యత చెందినప్పుడు ఏ చైతన్యం ఆధారంగా ఈ మనసు వింటుందో, ఈ మనసు చూస్తుందో, ఈ మనసు స్పర్శ నెరుగుతుందో, రుచి నెరుగుతుందో, వాసన ఎరుగుతుందో, వాటి యొక్క 5 జ్ఞానేంద్రియముల యొక్క సహాయంతో దానివల్ల ఆ విషయానికి అది పరిమితం అయ్యి
ఆ విషయ జ్ఞానంతో విక్షేపమై ఆధారంగా ఉన్న చైతన్యాన్ని మరిచి అజ్ఞానమై ఉంది. ఆధారమైన చైతన్యాన్ని గుర్తించి విషయాన్ని నిర్విషయం చేసుకుంటే అది జ్ఞానమై ఉంది. ఒక గుడ్డ మీద పెయింట్ వేసినప్పుడు ఆ పెయింట్లో ఉన్న బొమ్మలే చూస్తున్నాం కానీ దాని వెనుకున్నటువంటి క్లాత్ మనం చూడలేదు. ఒక తెర మీద సినిమా బొమ్మలు వస్తుంటే అక్కడ తెరను మర్చిపోయి సినిమానే చూస్తున్నాం కానీ తెర ఆధారంగా ఈ సినిమా ఉందనే సంగతి మనకు తెలియదు. ఒకసారి ప్రొజెక్టర్ అట్లాగే ఉండి ఫిలిం తీసేస్తే అప్పుడు తెర కనబడుతుంది వెలుగుతూ. తెరే లేకపోతే ఆ ప్రకాశమే లేకపోతే ఆ సినిమా చూడగలమా? ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాం? ఆధారమైన తెర, ఆధారమైన కాంతిని చూడకుండా ఆ తెర మీద ఉన్నటువంటి ఈ కాంతి ద్వారా ఏర్పడినటువంటి విషయ సంస్కారాలతో వచ్చినటువంటి బొమ్మల్ని చూసి విషయతాదాత్మ్యతో విషయాలను పడిపోయి పునర్జన్మలకు వెళ్తున్నాం. విషయం వెనుకున్న చైతన్యాన్ని మనం దర్శించాలి. టీవీలో ఉన్నటువంటి తెరని చూడకుండా టీవీలో ఉన్నటువంటి బొమ్మల్ని చూస్తున్నాం. ఇది సామాన్యమే. ఆ బొమ్మ మీద ఆసక్తి ఉన్న వరకు బొమ్మ చూస్తున్నాం. బొమ్మ మీద ఆసక్తి లేనప్పుడు టీవీని కూడా చూస్తున్నాం. కొన్ని టీవీలకి ఒక కలర్ ఉంటుంది. కొంచెం రెడ్డిష్‌గా, కొన్ని బ్లూయిష్‌గా, కొన్ని యెల్లోయిష్‌గా బొమ్మలు వచ్చేటువంటి విధానం కూడా కలర్ ట్యూబ్ ఉంది. ఆ కలర్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగే బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డల్‌గా గానీ, ఎక్కువ బ్రైట్‌గా గానీ పెట్టుకోవచ్చు. మన సెల్ ఫోన్‌లో కూడా బ్రైట్‌నెస్, కలర్స్ అడ్జస్ట్‌మెంట్లు ఉంటాయి. ఆ దాన్ని పరిచి బొమ్మ వరకే ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే అంటే ఏమైంది? అది అజ్ఞానం అయింది. అందుచే జీవుడు బద్ధుడగుతున్నాడు. ఇందుచే తనలో ఉన్న పరమాత్మ చైతన్యమును ఇదంతా కూడా ఆధారం చేసుకొనే ఈ శరీరము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయని తెలుసుకోవాలి. అంతఃకరణం యొక్క చేష్టలు అక్కడికి సబ్జెక్ట్ అయింది. నీకు అంతఃకరణ యొక్క చేష్టలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంకల్ప వికల్ప రూపాత్మకమైనటువంటి వృత్తి మనస్సు అంటారు. నిశ్చయ రూపాత్మకమైనటువంటి అంతఃకరణ వృత్తిని బుద్ధి అంటారు. చింతనారూప వృత్తిని చిత్తం అంటారు. నేను నాది అని అభిమానించేటువంటి వృత్తి అహంకారం. అంటే వృత్తి భేదం చేత 4 చెప్పిన అంతఃకరణ ఒక్కటే. ఇక్కడికి 105 శ్లోకాలు అయినాయి. సుమారుగా 9 అవుతుంది. 106వ శ్లోకం రేపు చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.